నమస్కారం. ఈనాటి మన ఎక్స్‌ప్లెయినర్‌కు స్వాగతం. ఒకసారి ఊహించండి. అసలు ఒక చిన్న న్యాయపరమైన కామెంట్ ఏకంగా ఒక అతిపెద్ద సెటైరికల్ డిజిటల్ మూవ్‌మెంట్‌కి ఎలా దారితీసిందో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. అదేనండి కాక్రోచ్ జనతా పార్టీ. అదే బొద్దింకల జనతా పార్టీ. పేరు వినడానికి కొంచెం విచిత్రంగా, ఫన్నీగా ఉన్నా దీని వెనుక ఉన్న లాజిక్, అల్గారిథమ్ గేమ్ మాత్రం చాలా సీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా అసలు ఈ నిరాశ ఎక్కడి నుంచి మొదలైంది, మీమ్స్ అనేవి రాజకీయంగా జనాల్ని ఎలా సమీకరిస్తున్నాయి, ప్రభుత్వం దీన్ని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది, నిర్ధారించబడని ఆరోపణలేంటి, భగత్ సింగ్ మీమ్స్కి నేటి మీమ్స్కి ఉన్న తేడాలు, ఫైనల్గా ఈ డిజిటల్ నిరసనల భవిష్యత్ ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా చూద్దాం. మొదటి పాయింట్, నిరాశకు అసలు కారణం ఏంటి? నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవ్వడం, ఇలాంటి వ్యవస్థాగత సమస్యల వల్ల యువతలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ పేరుకుపోయింది కదా. సో దానికి ఒక చిన్న నిపురవ తోడైతే ఎలా పేలుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఉపాధి లేని బొద్దింకల లాంటి యువకులు అందరిపై దాడి చేస్తున్నారు. పారాసైట్ లాగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి ఇది నకిలీ డిగ్రీలతో లాయర్గా వస్తున్న వారిని ఉద్దేశించి చేసిన కామెంట్. కానీ బయట నిరుద్యోగంతో రగిలిపోతున్న యువతకు ఇది ఎక్కడో గట్టిగా తగిలింది. ఆ ఒక్క మాట ఆన్లైన్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ చేసింది. సో ఆ పార్టీలో మెంబర్ రిజిస్ట్రేషన్లకి అదే ట్రిగ్గర్ పాయింట్ అయింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. జనరల్గా ఎవరైనా తిడితే మనం డిఫెండ్ చేసుకుంటాం కదా, కానీ మన జెన్జీ యువత ఏం చేశారో తెలుసా? ఆ బొద్దింక అనే అవమానాన్ని ఒక డిజిటల్ బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా మార్చేశారు. అద్భుతమైన ఐరనీ ఏంటంటే, అవును మేము బొద్దింకలమే, వ్యవస్థలో ఇంత కుళ్ళు ఉంది కాబట్టే మేము పుట్టుకొచ్చాం అంటూ ఒక కొత్త పొలిటికల్ ఫ్రంట్కి ప్రాణం పోశారు. ట్రెడిషనల్ రాజకీయాలకు చెక్ పెడుతూ ఈ మీమ్ బ్రాండింగ్తో వారు జనాల్లోకి వెళ్ళిన తీరు నిజంగా మైండ్ బ్లోయింగ్. సరే, ఇప్పుడు రెండో పాయింట్, రాజకీయ సమీకరణలో మీమ్స్ పాత్ర ఏంటి, ఎంతవరకు ఉంది? డిజిటల్ కల్చర్, అల్గారిథమ్స్ కలిసి ఆధునిక నిరసనను ఎంతలా షేప్ చేస్తున్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ టైం లైన్ని గమనించి చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. శుక్రవారం నాడు చీఫ్ జస్టిస్ యొక్క కామెంట్ వస్తే శనివారానికి గూగుల్ ఫామ్ లాంచ్ చేశారు. చూస్తుండగానే 2 రోజుల్లో 50,000 మంది జాయిన్ అయ్యారు. వారం తిరిగేసరికి ఏకంగా 13.8 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ పెట్టి ఇంతమందిని సమీకరించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి. కానీ వైరల్ మీమ్ కల్చర్, ఆ ఆల్గారిథమిక్ మీమ్ కల్చర్ రిక్రూట్మెంట్ని ఏ రేంజ్లో స్పీడప్ చేస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. పార్టీ పేరు చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ అని చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ, కానీ వాళ్ళ డిమాండ్స్ వింటే మనం షాక్ అవ్వాల్సిందే. క్యాబినెట్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి, రేప్ కేసులకై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, నీట్ ఎగ్జామ్ సంస్కరణ లాంటి, అలాగే లీక్ చేసిన వాళ్ళ మీద సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవడం, నిర్వహణ చర్యలు చేపట్టడం, అలాగే రిటైర్డ్ జడ్జీలకు రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్స్. అంటే ప్యాకేజింగ్ సెటైరికల్గా ఉన్నప్పటికీ లోపల కంటెంట్ మాత్రం ప్రజాస్వామ్య సంస్థల జవాబుదారీతనం గురించి నిలదీసేంత సీరియస్గా ఉందన్నమాట. ఇక దీనికి పోటీగా వచ్చిన మరో గ్రూప్ చూడండి, నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్. వీళ్ళ డిమాండ్స్ ఇంకా క్రేజీగా ఉన్నాయి. అవేంటంటే మినిస్ట్రీ ఆఫ్ రిజ్ తీసుకురావాలంట, రిలేషన్షిప్లో ఘోస్టింగ్ చేస్తే 4,999 యూపీఐ పేమెంట్ ఇప్పించాలంట, గుంతలు పూడ్చకపోతే వాటికి స్థానిక కౌన్సిలర్ల పేర్లు పెట్టాలట. సో అచ్చమైన ఇంటర్నెట్ కల్చర్ అంటే ఇదే కదా. సో యూత్ ఫ్రస్ట్రేషన్ని, రిలేషన్షిప్ జోక్స్ని పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్తో కలిపి ఎలా సెటైరికల్గా చూపిస్తున్నారో చూసారా? సో ఇలాంటి డిజిటల్ సెటైర్ వల్లే యువత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ తమకంటూ ఒక గ్రూప్ ఐడెంటిటీని ఫామ్ చేసుకుంటున్నారు. అయితే ఈ మీమ్స్ పార్టీల హవా ఇలాగే సాగిందా? లేదు. 3వ సెక్షన్కి వస్తే సంస్థాగతమైనటువంటి వ్యతిరేకత అంటే ఇన్స్టిట్యూషనల్ పుష్ బ్యాక్ ఎలా ఉందో చూడాలి. ఒక జోక్ జాతీయ భద్రతకు ముప్పుగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఐటీ చట్టంలోని సెక్షన్ 69A గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది సార్వభౌమాధికారం, జాతీయ భద్రత లేదా పబ్లిక్ ఆర్డర్ను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ కంటెంట్ను బ్లాక్ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. సో ఖచ్చితంగా ఇదే లీగల్ ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ని సస్పెండ్ చేసింది. మరి అకౌంట్ ఎందుకు సస్పెండ్ చేశారు? ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ అకౌంట్ని ఫ్లాగ్ చేయడమే దానికి కారణం.
ఇందులో రెచ్చగొట్టే కంటెంట్ ఉందని, అది యువతపై చాలా వేగంగా ప్రభావం చూపుతుందని వారు అలర్ట్ చేశారు. అంటే ఈ వైరల్ హ్యూమన్ అనేది ఒక ప్రమాదకరమైన గ్రూప్ ఐడెంటిటీని నిర్మిస్తుందేమో అన్న ఆందోళన అధికారులలో స్పష్టంగా కనిపించింది. ఆ ఆందోళనకు కారణం ఆ నెంబరే 13.8 మిలియన్లు. అధికార పార్టీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 8.8 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే, ఈ సెటైరికల్ పార్టీకి వారం రోజుల్లోనే 13.8 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటండి అంటే, కేవలం యూత్ మాత్రమే కాదు, రాజకీయాలంటే ఆసక్తి ఉన్న పాత తరం వారు కూడా ఈ వ్యంగ్య ఉద్యమానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఇంత పెద్ద స్థాయిలో ఆన్‌లైన్ మొబిలైజేషన్ జరుగుతుంటే, జాతీయ భద్రతా చట్టాల కింద అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకున్నారో మనకు ఈజీగానే అర్థమవుతుంది. నెక్స్ట్ 5వ సెక్షన్ ఏంటండి అంటే, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేటటువంటి నిరసనల తత్వశాస్త్రం. సో, భగత్ సింగ్ నాటి పోరాటానికి, ఇప్పుడు నేటి మీమ్ కల్చర్‌కి మధ్య ఉన్న కాంట్రాస్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి ఆ 2 తరాల విధానాలను పక్కపక్కన పెట్టి చూస్తే, భగత్ సింగ్ నిరసన అది ఒక మేధోపరమైన క్రమశిక్షణ. జైల్లో ఉన్నప్పుడు కూడా మార్క్స్‌ను చదవటం, స్పష్టమైన ఐడియాలజీతో, ఎంతో సిన్సియారిటీతో సాగిన పోరాటం అది. కానీ దానికి పూర్తి ఆపోజిట్‌గా నేటి జెన్ జీ డిజిటల్ సెటైర్ ఉంది. ఇక్కడంతా కూడా అల్గారిథమిక్ ఐరనీ, మీమ్ బ్రాండింగ్, అప్పటికప్పుడు కన్జ్యూమ్ చేసుకునే కోపం. ఆధునిక యువతలో పొలిటికల్ సీరియస్‌నెస్ డెఫినిషన్ ఎలా మారిపోయిందో ఇది స్పష్టంగా చూపిస్తుంది కదా! సిన్సియర్‌గా పోరాటం కంటే ఐరనీని ఒక సేఫ్ షీల్డ్‌లా వాడుకోవడం వాళ్ళకి కంఫర్ట్‌గా అనిపిస్తుంది. భగత్ సింగ్‌కు తిరుగుబాటు అనేది ఒక ఇంటెలెక్చువల్ లేబర్. అయితే నేడు అసమ్మతి అనేది కేవలం ఒక ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్‌గా మారిపోయింది. సో, రాజకీయ భాగస్వామ్యం ఒక పెర్ఫార్మెన్స్‌గా తయారైంది. ఎంత పవర్‌ఫుల్ కోర్ట్ కదా! ఆన్‌లైన్ పొలిటికల్ పోలరైజేషన్ యువత సైకాలజీ మీద ఎంత డీప్ ఇంపాక్ట్ చూపిస్తుందో ఇది వివరిస్తుంది. చారిత్రాత్మక నాయకులు చూపించిన ఆ మేధోపరమైన లోతును మనం ఇప్పుడు మిస్ అవుతున్నామా అన్న ఒక బలమైన ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఫైనల్‌గా డిజిటల్ నిరసనల భవిష్యత్తు. మీమ్స్‌లో హడావిడి చేయడం బానే ఉంది. కానీ ఆల్గారిథమ్స్ ఫోకస్ మారిన తర్వాత కూడా ఈ మూవ్‌మెంట్ సర్వైవ్ అవుతుందా? లేదా? అనే ఒక ప్రాక్టికల్ ఛాలెంజెస్ కూడా మనం ఇక్కడ చూద్దాం. కేవలం ఐరనీ, మీమ్స్ మీద బేస్ అయిన ఒక ఉద్యమం నిజంగా సమాజాన్ని మార్చగలదా? లేక సోషల్ మీడియా ఆల్గారిథమ్ దారి మళ్ళగానే ఇది కూడా సైలెంట్ అయిపోతుందా? సోషల్ మీడియా హ్యూమర్ రాత్రికి రాత్రే లక్షలాది మంది అటెన్షన్ని లాగేయగలదు. కానీ పాత తరం నాయకులు చేసిన గ్రాస్ రూట్ లెవెల్ ఆర్గనైజింగ్‌లో ఉండే ఆ బలమైన మూలాలు ఇందులో ఉండవు. ఇది ఖచ్చితంగా డబుల్ ఎడ్జ్ ఉన్న కత్తి లాంటిది. ఆధునిక డిజిటల్ పార్టీల లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో ఈ 4 స్టెప్స్ చూస్తే మనం ఒక్కసారి అర్థమైపోతుంది. 1, ఒక జనరేషన్‌లో ఉన్న ఫ్రస్ట్రేషన్‌ని క్యాచ్ చేయడం. 2, మీమ్స్ అల్గారిథమ్ ద్వారా దాన్ని విపరీతంగా పెంచేయడం. 3, ఇన్‌స్టిట్యూషనల్ సప్రెషన్స్ అంటే ప్రభుత్వాల నుంచి బ్యాన్స్ ఫేస్ చేయాల్సి రావడం. అండ్ 4, అత్యంత కీలకమైనటువంటి స్టెప్, ఇక్కడ నుంచి రియల్ యాక్షన్ వైపు అంటే వాస్తవ పోరాటం వైపు వెళ్తారా? లేదా ఇంటర్నెట్ హిస్టరీలో కలిసిపోతారా? అనేది. ఈ చివరి స్టెప్ దాటితేనే ఈ డిజిటల్ పార్టీలకు రియల్ పొలిటికల్ లెజిటిమసీ దొరుకుతుంది. ఈ ఎక్స్‌ప్లైనర్‌ను ముగించే ముందు మనం సీరియస్‌గా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న, లాంగ్ లాస్టింగ్ రాజకీయ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి కేవలం ఈ మీమ్స్, ఈ అల్గారిథమ్‌లు సరిపోతాయా? లేదా ఆధునిక అసమ్మతి అనేది కాలక్రమేణా మాయమైపోయే ఒక ఇంటర్నెట్ ట్రెండ్‌గా మాత్రమే మిగిలిపోతుందా? టెక్నాలజీ, యూత్ ఫ్రస్ట్రేషన్ అండ్ రియల్ పొలిటికల్ చేంజ్, ఈ మూడింటి కలయిక భవిష్యత్తులో మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. ఈ ఆసక్తికరమైన ఎక్స్‌ప్లైనర్ మీకు నచ్చిందని ఆశిస్తూ మీ కామెంట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.